హాయ్ ఆల్ వెల్కమ్ టు జెన్యూన్ ఇండియన్ ట్రేడర్. సో ఈ రోజు అయితే మన 100 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ లో భాగంగా మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. సో లెట్ స్టార్ట్ విత్ ద ట్రేడింగ్ రూల్. నేను ఏ విధంగా అయితే చెప్పానో ఎవ్రీ టైం అలా వీళ్ళ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నేను పాటించే ఒక ట్రేడింగ్ రూల్ అయితే మాత్రం డిస్కస్ చేస్తానని చెప్పాను. సో అదే విధంగా ఈ రోజు నా ట్రేడింగ్ రూల్ నేను పాటించేది ఏంటంటే కట్ యువర్ లాసెస్. అదేంటి ఇది చాలా మంది చెప్పే ఉన్నారు, చాలా చోట్ల విన్నదే, కొత్తదేమీ కాదు అని మీకు అనిపించవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ అన్నది ఒక లెవెల్, మీరు తీసుకున్న లెవెల్ దగ్గర కాసేపు స్పెండ్ చేస్తుందంటే దాని తర్వాత వచ్చే మూమెంట్ అది అప్ సైడ్ అయినా కావచ్చు, డౌన్ సైడ్ అయినా కావచ్చు, కొంచెం బిగ్ మూమెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అందువల్లే అది మార్కెట్ అక్కడ అలా మూవ్ అవుతుంది, కాసేపు అలాగా టైం స్పెండ్ చేస్తుందంటే నేను ఖచ్చితంగా నా స్టాప్ లాస్ అయితే నేను కొంచెం ముందుకైతే జరుపుతాను. సేమ్ మార్కెట్ అనేది మనకు పాజిటివ్ గా మూవ్ అయింది. సో ఆబ్వియస్లీ మీరు కొంత ప్రాఫిట్ చూస్తారు ఆ టైంలోని, అండ్ దెన్ కాసేపటికే మార్కెట్ అనేది సడన్ గా ఫాలో అవడం అనేది జరుగుతుంది. సో అట్లాంటి టైంలో కూడా మనం పూర్తిగా లాస్ ఇవ్వడం కన్నా మార్కెట్ కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఏదో ట్రైలింగ్ అయినా చేసుకోవాలి, లేదంటే ఒక లాజికల్ పాయింట్ దగ్గర మీ స్టాప్ లాస్ అయితే ముందుకైనా మూవ్ చేసుకోవాలి. ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రేడింగ్ రూల్. సో నేను పాటించేది. సో మీకు కొన ఒక రెగ్యులర్ గా తెలిసిన పాయింట్ ని ఒక రూల్ ప్రకారం నేను అలాగా తీసుకుంటానని చెప్పి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ రోజు వీడియోలోకి వస్తే, ఈ రోజు అంటే 25th ఫిబ్రవరి, అదే విధంగా నిన్న 24th ఫిబ్రవరి, ఈ 2 రోజుల తాలూకా ట్రేడింగ్ సెషన్ అయితే నేను ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తాను. అదే విధంగా ఫైనల్ గా ఈ 2 రోజుల్లో నేను ఏ లాజిక్ బేస్ మీద ట్రేడింగ్ తీసుకున్నాను అన్నది కూడా మీకు చూపిస్తాను. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా సరే విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా నా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చుతుందా లేదన్నది నాకు తెలియాలి అనుకుంటే ఒక లైక్ అన్నది పెట్టండి. సో ఇంకా ఈ నేను చెప్తున్న ఈ కంటెంట్ లో కావచ్చు, లేదంటే ఈ ప్యాటర్న్ లో కావచ్చు, ఏమైనా చేంజెస్ కావాలన్నా, అప్డేట్స్ కావాలన్నా మీ నుంచి సజెషన్స్ అయితే ఇవ్వండి. అవన్నీ కూడా నాకు మీరు ఇచ్చే కమెంట్స్ ద్వారానే తెలుస్తాయి. సో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. హలో, ఈరోజు 24th ఫెబ్, మన 100 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్లో భాగంగా డే 20. సో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు, నేను ఆల్రెడీ ఒక ట్రేడ్ని అయితే ప్లేస్ చేసుకున్నాను. స్పెసిఫిక్ ట్రేడ్లో నా స్టాప్ లాస్ వచ్చి ఫస్ట్ క్యాండిల్ తాలూకా ఆల్మోస్ట్ హై దగ్గర తీసుకుంటున్నాను, అండ్ స్టాప్ నా టార్గెట్ వచ్చి 1.5 వరకు తీసుకుంటున్నాను ఆల్ S3 కింద. సో ఈ రోజు అయితే 1:1.5 రేషియోలో నేనైతే ఆ ట్రేడ్ని అయితే తీసుకోవడం జరిగింది. సో ఫర్దర్గా చూద్దాం ఈ ట్రేడ్ అన్నది సక్సెస్ అవుతుందో లేకపోతే ఫెయిల్యూర్ అవుతుందో. నా ట్రేడ్ తీసుకున్న ఆల్మోస్ట్ 1 అవర్ అయితే దాటింది. ఒక మధ్యలో ఒక 1 అవర్ మార్కెట్ అయితే కన్సాలిడేట్ అయ్యింది. సో అక్కడే మార్కెట్ అన్నది మూవ్ అవుతూ వచ్చింది. సో పైకి కానీ కిందకి కానీ వెళ్ళలేదు. సో ఇప్పుడు సో మన ఫస్ట్ క్యాండిల్ ఏదైతే మిడిల్ వాల్యూ ఉందో, సో ఆ వాల్యూని అయితే మాత్రం బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఇటువంటి బ్రేక్అవుట్స్ ఇచ్చినప్పుడు యూజువల్గా కొంచెం ఎక్కువ యూజువల్గా కొంచెం ఎక్కువ ఫోర్స్తోనే బ్రేక్అవుట్ అనేది ఇస్తుంది. సో అందువల్ల నేను ఇక్కడ నా పొజిషన్స్ అయితే క్లోజ్ చేస్తున్నాను. సో లెట్ మీ ఎగ్జిట్ మై పొజిషన్స్. రిమైనింగ్ నా ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఆర్డర్స్ను కూడా నేనైతే క్యాన్సిల్ చేస్తున్నాను. సో ప్రెజెంట్ అయితే మనకి ఈ రోజు వచ్చిన ఈ ఫస్ట్ ట్రేడ్లో మనకు వచ్చిన లాస్ ఆల్మోస్ట్ 10K వరకు కూడా వచ్చింది. సో ఫర్దర్గా ట్రేడ్ తీసుకుంటే మీకు చెప్తాను, లేదంటే నెక్స్ట్ డే తాలూకా వీడియోతో మళ్ళీ కలుస్తాను. హాయ్, ఈరోజు 25th ఫిబ్రవరి. సో మన ట్రేడింగ్ ఛాలెంజ్లో డే 21. సో ఆల్రెడీ ఒక ట్రేడ్ని అయితే ప్లేస్ చేయడం జరిగింది. సో మార్కెట్ అన్నది ఇనిషియల్గా ఫస్ట్ క్యాండిల్ అన్నది ఒక గ్రీన్ క్యాండిల్ని అయితే ఫామ్ చేసింది. సో ఆ గ్రీన్ క్యాండిల్ దగ్గర కోన పైన మనకి ఒక రకమైన రిజెక్షన్ అయితే మనం చూసాం. ఆ పైనే మనకు R1 ఒక రెసిస్టెన్స్ కోన ఉంది, అట్ ద సేమ్ టైం రిజెక్షన్ కోన ఉంది. సో జనరల్గా ఇటువంటి ట్రేడ్స్ అన్నవి హై ప్రాబుల్ ట్రేడ్స్ అయితే కాదు. సర్టెన్ పారామీటర్స్ వల్ల నేను అది లాజిక్లో అయితే కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో నేను ట్రేడ్ అయితే తీసుకున్నాను. సో నా ట్రేడింగ్ ఎంట్రీ పాయింట్ వచ్చి, సో సెకండ్ క్యాండిల్ ఎప్పుడైతే కాస్త పుల్ బ్యాక్ ఇచ్చిందో, రిజెక్షన్ అయితే వచ్చిందో ఆ సెకండ్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాను. నా స్టాప్ లాస్ వచ్చి సో R1కి పైన చాలా తక్కువ స్టాప్ లాస్ తీసుకున్నాను. అండ్ దెన్ నా టార్గెట్ వచ్చి CPR మిడ్ వాల్యూ ఏదైతే ఉందో అక్కడ వరకు అయితే మాత్రం నా టార్గెట్ని ఈరోజు నేను ప్లాన్ చేస్తున్నాను. ఫర్దర్గా ఈరోజు మనం
పాజిటివ్‌లో ఉంటామా? లేపోతే మార్కెట్‌కి లాస్ అవుతామా అన్నది చూద్దాం. టైం ఆల్మోస్ట్ 2:45 అయితే అయింది. సో నేను 2:45 అయితే నేను అప్పటికున్న నా పొజిషన్ ఐదర్ స్క్వేర్ ఆఫ్ అయినా చేస్తాను. లేదంటే నా స్టాప్ లాస్‌ని ఆ పొజిషన్స్ దగ్గరికి చాలా దగ్గరికి అయితే మూవ్ అయినా చేస్తాను. సో యాజ్ పార్ట్ ఆఫ్ మై రూల్ ఐఎమ్ డూయింగ్ దట్. సో నేను ఇప్పుడు నా క్వాంటిటీని మొత్తాన్ని సో ఒక లాట్స్ అంటే 90 లాట్స్‌లో 30 లాట్స్ అయితే నేను ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ చేసి మిగిలిన 60 లాట్స్‌ని క్లోజ్‌గా అయితే మూవ్ చేస్తాను. స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ సో మార్కెట్ ఫస్ట్ ఏది హిట్ అయితే అది హిట్ అవుతుంది. బట్ ఈ రోజుకైతే మాత్రం మనం ఇంకా నెగెటివ్‌లో అయితే క్లోజ్ చేయము. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా మార్కెట్ క్లోజ్ అయ్యే టైం వచ్చింది. కొంత పాజిటివ్‌లోనే క్లోజ్ చేస్తాం. బట్ అనుకున్నంత ప్రాఫిట్ అయితే ఈరోజు రాలేదు. మేబీ స్మాల్ ప్రాఫిట్‌తో మాత్రమే ఈరోజు మనం బయటికి ట్రేడ్ క్లోజ్ చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. నా 30 క్వాంటిటీ అన్నది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. సో రిమైనింగ్ 60 క్వాంటిటీని నేను క్లోజ్‌గా అయితే మూవ్ చేసుకున్నాను. టైం అయితే ఇంకా 3:14 అయిపోయింది. సో ఇంకా మార్కెట్ నేనైతే నా పొజిషన్ అయితే క్లోజ్ చేస్తాను. ఇంకా 3:14 అయితే దాటిన తర్వాత నా పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేయలేను. అందువల్ల ఇంకా నా పొజిషన్ క్లోజ్ చేశాను. సో మనకి ఇండెక్స్‌లో కొంచెం మూవ్‌మెంట్ బాగానే వచ్చినట్లు కనబడినా సరే ఏదైతే కాల్ ఆప్షన్ తీసుకున్నానో అక్కడైతే మాత్రం పెద్దగా మనకు ప్రాఫిట్ రాలేదనే చెప్పుకోవాలి. సో ఓవరాల్‌గా ఈరోజైతే మనకి ఒక 5.6K వరకు అయితే మనకు ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ట్రేడింగ్ లాజిక్ అయితే మీకు నెక్స్ట్ సెక్షన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ట్రేడింగ్ లాజిక్ విషయానికొచ్చేసరికి ఫస్ట్ 24థ్ అంటే యెస్టర్‌డే సెషన్ చూసుకున్నట్లయితే మార్కెట్ అన్నది ఒక హ్యూజ్ రెడ్ క్యాండిల్‌తో ఫార్మ్ అయింది. అండ్ నేనెప్పుడూ కూడా స్ట్రెస్ చేసినట్లుగా నా ట్రేడింగ్‌లో రూల్స్ ఎక్కువుంటాయి రాదర్ దాన్ లాజిక్. సో ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు దాని వాల్యూనైతే నేను హై, లో మార్క్ చేసుకొని అదే విధంగా మిడ్ వాల్యూ మార్క్ చేసుకొని సో నేను ఇంత పెద్ద క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడైతే మాత్రం దానికి మిడ్ వాల్యూకి కింద ఉన్న రేంజ్ దగ్గర ఒక దగ్గర అయితే పుల్ బ్యాక్ దగ్గర నేను ట్రేడ్ అయితే తీసుకోవాలని ప్లాన్ చేస్తాను. ఒక నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్‌లో ట్రేడ్ తీసుకున్నాను. సో అండ్ దెన్ నా స్టాప్ లాస్ వచ్చి ఆల్మోస్ట్ ఈ క్యాండిల్‌లో ఎక్కడైతే మన కిక్ కాకుండా వాల్యూ ఉందో అక్కడ వరకు కూడా నా స్టాప్ లాస్‌ని అయితే తీసుకోను. అండ్ దెన్ టేక్ ప్రాఫిట్ వచ్చి ఆల్మోస్ట్ 1.5 రేషియోలో కిందకైతే తీసుకోను. నేను మార్కెట్ ఒక 1 అవర్ కన్సాలిడేషన్ అయింది. ఆ తర్వాత ఒక హ్యూజ్ గ్రీన్ క్యాండిల్‌తోని మిడ్ వాల్యూని అయితే బ్రేక్‌ఔట్ చేసింది. సో ఇక్కడే నేను ఫిక్స్ అయ్యాను. సో ఇంకా నా ట్రేడ్‌ని అయితే క్లోజ్ చేయాలని. సో యాజ్ పర్ మై రూల్ నా స్టాప్ లాస్ అన్నది నేను ఇక్కడ కట్ చేశాను. అండ్ దెన్ మార్కెట్‌కి ఇవ్వాల్సిన దానికన్నా కొంచెం తక్కువే ఇచ్చాను. సో ఓవరాల్‌గా ఈ రోజుకైతే నేను ఇవ్వాల్సింది ఒక 13K వరకు ఉంటే నేను మార్కెట్‌కి ఒక 13K వరకు ఉంటే అండ్ దెన్ ఎయిమ్ చేసింది 20K వరకు ఉంటే నేను లాస్ అయ్యి నా పొజిషన్ క్లోజ్ చేసుకొని 10K వరకు మాత్రమే మార్కెట్‌కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ డే ట్రేడింగ్ లాజిక్ 25థ్ అంటే ఈ రోజు ట్రేడింగ్ లాజిక్ వచ్చేసరికి చాలా సింపుల్. నేను ఏమి డిఫికల్ట్ ఇండికేటర్స్ వాడడం ఇలాంటివి ఏం చేయట్లేదు. చాలా సింపుల్‌గా ఉంటుంది. నేను ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ ఫార్మ్ అయింది. జనరల్‌గా గ్రీన్ ఫార్మ్ అయితే నా వ్యూ అప్ సైడ్ ఉంటుంది. కానీ ఈ రోజు ఫార్మ్ అయిన గ్రీన్ క్యాండిల్ మీరు గమనిస్తే అది ఆల్మోస్ట్ రిజెక్షన్ అన్నది R1 దగ్గర నుంచి ఆల్మోస్ట్ మిడ్ వాల్యూ వరకు రిజెక్షన్ అయితే వచ్చింది. అంటే రీసెంట్‌గా అక్కడ రిజెక్షనే ఉంది ఆ క్యాండిల్‌లో. ఈవెన్ దో అది గ్రీన్ క్యాండిల్ అయినా సరే. సో ఆ హ్యూజ్ రిజెక్షన్ అన్నది అది కంప్లీట్ బయింగ్ మొమెంటం అయితే ఉందని చెప్పేసి మాత్రం అయితే మనకు చూపించట్లేదు. సో దాని కన్ఫర్మేషన్ కోసం ఇంకాస్త వెయిట్ చేస్తే సెకండ్ క్యాండిల్ ఎప్పుడైతే ఎళ్లి మరోసారి అక్కడే రిజెక్షన్ అయ్యి వచ్చిందో అప్పటికైతే నాకు ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంకా ఈ రోజుకైతే వ్యూ కిందకే ఉంటుంది. అండ్ ఎవరైతే మార్నింగ్ బై చేశారో వాళ్ళందరినీ మార్కెట్ ట్రాప్ చేయబోతుందని. ఆ ట్రాప్ సినారియోలోనే నేను నా ప్రాఫిట్‌ని అయితే తెచ్చుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకొని అక్కడ నేను ఒక ట్రేడ్‌ని అయితే తీసుకున్నాను. అండ్ ట్రేడ్ తీసుకోవడానికి ఇంకొన్ని రీజన్స్ వచ్చి నిన్న మార్కెట్ 9:45 క్యాండిల్ నుంచి 9:45 క్యాండిల్ నుంచి మార్కెట్ అనేది కంటిన్యూస్‌గా అప్ సైడే మొమెంటం ఇస్తూ వచ్చింది. ఈ రోజు మార్నింగ్ 9:15 క్యాండిల్ వరకు. సో ఆబ్వియస్‌లీ మార్కెట్‌కి అన్నది ఒక బ్రీతింగ్ స్పేస్ అయితే కావాలి. కొంత పుల్ బ్యాక్ అయితే కావాలి. సో అందువల్లే మార్కెట్ అన్నది ఒక పుల్ బ్యాక్ లాగా కిందకొచ్చి మన సీపీఆర్ ఏదైతే ఉందో సీపీఆర్ జనరల్‌గా ఇటువంటి సిట్యుయేషన్స్‌లో అట్రాక్ట్ చేస్తుంది. ప్రైస్ అనేది సీపీఆర్ వరకు వస్తుంది. ఆ సీపీఆర్ దగ్గర కన్సాలిడేట్ అయ్యి మళ్ళా అక్కడి నుంచి అప్ సైడ్
లేదా మా గ్లోబల్ సిచ్యువేషన్స్ బట్టి డౌన్ సైడ్ గాని మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో, నేను ఆహ్, నేను ఆలోచించిన విధానం ప్రకారం ఇది కూడా మ్యాచ్ అవుతుంది. దీనితో పాటు గ్లోబల్ గ్లోబల్ మార్కెట్స్ మార్నింగ్ నేను అదొక్కటి మాత్రమే చెక్ చేస్తాను. గ్లోబల్ మార్కెట్స్ అన్నవి ఎస్పెషల్లీ ఏషియన్ మార్కెట్స్ అనేవి పాజిటివ్‌లో ఉన్నాయా? నెగెటివ్‌లో ఉన్నాయా? అండ్ దెన్ ఆ సెంటిమెంట్ కూడా కంప్లీట్‌గా నెగెటివ్‌గా ఉండడంతో సో, నేను అనుకున్న వ్యూకి అది మ్యాచ్ అయ్యి అండ్ దెన్ నా ట్రేడ్‌నయితే నేను ఎగ్జిక్యూట్ చేశాను. సో, సెకండ్ క్యాండిల్ దగ్గర ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేశాను. నా స్టాప్ లాస్ కూడా చాలా తక్కువ స్టాప్ లాస్ R1 పైన పెట్టుకున్నాను. అండ్ దెన్ నా టార్గెట్ వచ్చి సో, ఆల్మోస్ట్ నేను చెప్పినట్లుగా సిపిఆర్ వరకు అయితే పెట్టుకున్నాను. అండ్ మార్కెట్ అనేది ఫర్దర్‌గా ఒక చిన్న మొమెంటం ఇచ్చిన తర్వాత కన్సాలిడేషన్ అయింది. అట్లాగా స్మాల్ గ్రీన్ క్యాండిల్స్‌తోని. ఆ తర్వాత ఇంకా క్లోజ్ అయ్యే టైంలోని కొంచెం కిందకు చూపించినా సరే, నేను తీసుకున్న కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో అదైతే ఫర్దర్‌గా ఎటువంటి మొమెంటం ఇవ్వలేదు. సో, అందువల్ల ఈరోజు నాకు పెద్దగా ప్రాఫిట్ అయితే రాలేదనే చెప్పాలి. సో, ఈరోజు మన ట్రేడ్ వల్ల ఓవరాల్‌గా మనకొక 5.6K వరకు అయితే మనకు ప్రాఫిట్ అయితే వచ్చింది. నేను 245 తర్వాత నా పొజిషన్ అయితే స్క్వేర్ ఆఫ్ చేశాను. అండ్ 2 డేస్‌కి కలిపి మనకొక 4.5 వరకు మనకి లాస్ అయితే వచ్చింది. బట్ ఐ యామ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఎటువంటి ఓవర్ ట్రేడింగ్ చేయలేదు. మార్కెట్‌కి ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇచ్చాను. సో, అందువల్ల నా రూల్స్ అన్నది ఈ 2 రోజుల్లో కూడా అతిక్రమించలేదు. సో, ఈ 2 డేస్ సెషన్స్‌లో మీకు కాస్తైనా లెర్నింగ్ దొరికిందనే అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్‌గా మీకు ఇటువంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే 2 డేస్ తర్వాత వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ అండి.